తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ చిన్నప్పుడు ఈ శ్లోకాలు నేర్చేసుకోవాలండి. ఇంత విచారణ పెద్దయ్యాక చేసుకోవాలి. చిన్నప్పుడే విచారణతో చెప్తే ఇప్పుడు వింటున్నప్పుడే అబ్బా వేదాంతం అండి లేచి పడిపోతే బాగుండేమో, కానీ ఇప్పుడు లేచి ఓపిక లేదండి అని కూర్చుంటాం. అందుకే చిన్నప్పుడు విచారణ పెట్టకండి, ఉచ్చారణ నేర్పండి. బాగా కంఠోపాఠం అయిపోయాక తర్వాత వాడికి నేర్పాలి. చిన్నవాడికి కూడా అర్థమైపోతే ఇది జ్ఞానం ఎలా అవుతుంది? అంతే కదా. పసిపిల్లలు తీసుకొచ్చి ప్రొఫెసర్ని నీ పాఠం వీడికి చెప్పంటే వాడు చెప్పడు. ఈ పసిపిల్లడు ఎదిగితే ఆ ప్రొఫెసర్ పాఠం వింటాడు ఇక్కడ. అందుకు ముందు నోటుకు వచ్చేయాలి. హాయిగా పాడుకోదగ్గ రీతిలో రాసేశారు జ్ఞానాన్ని. ఒక్కసారి సత్యభేదాపకమే చదువుకుందాం. ఈ చెప్పింది నేను ఎంత చెప్పినా మీకు మీరు విచారణ చేసి తెలుసుకోవాల్సిందే. హఠాత్తుగా అర్థం కాదు. హఠాత్తుగా అర్థమైతే అద్వైతం కాదు. అది విచారణ వల్ల తెలుసుకోవాల్సింది తప్ప విన్నంత మాత్రాన్ని తెలియదు. అది శ్రవణం తర్వాత పనులు రెండు ఉన్నాయి, మననం నిధిధ్యాసనం. అది చేయండి. అది చేయడానికి శ్లోకం పాటలాగా ఉంది కనుక నోటుకు వచ్చేస్తుంది. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ. ఏదో చిన్నప్పుడు తారంగం తారంగం అన్నట్టు ఎంత అందంగా రాశారండి పద్యం. ఇప్పుడు స్వామిని సంబోధిస్తున్నారు. ఇందులో ఆకాంక్ష లేదు, సిద్ధాంత ప్రతిపాదన కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు చదివిన శ్లోకంలో నాకు ఇది ఇవ్వు, సంసారాన్ని తొలగించు, రెండూ అనలేచ్చారండి. ఇక్కడ సత్యము యొక్క ప్రతిపాదన చేసి అది అందుకోవలసిన సత్యం, ఇది ఉన్న సత్యం, ఉన్న సత్యంతో నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు. అక్కడితో అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఆకాంక్ష ఈ శ్లోకంలో కనబడుతుంది. విష్ణు సంబోధనలు ఉన్నాయి. సంబోధన అంటే ఊరికి అనడం కాదు, అనుకోవడం. ఆ సంబోధనలో భావాన్ని తెలుసుకోవాలి. ఒక పేరు భగవంతుడికి పిలిచామంటే ఆ పేరు వెనక ఒక కథ ఉంటుంది, ఒక వృత్తాంతం ఉంటుంది. అందుకే పేరు అన్నప్పుడు వృత్తాంతం అంతా గుర్తు రావాలి. అందుకే ఒక విధంగా 7 రోజులు నేను భాగవత సప్తాహమే చేస్తున్నాను, మీరేమనుకోవద్దు. ఇక్కడ భాగవతం అంటే భగవత్కథ కదా. కథని గుర్తు చేసేది పేరు. ఈ మాట గుర్తుపెట్టుకుని తర్వాత ఆలోచించుకోండి. కథను గుర్తు చేసేది పేరు. అదేమిటి ఇప్పుడు చూపిస్తున్నాం. అంటే పేరుతో పిలవగానే కథంతా గుర్తొస్తుంది. కథంతా గుర్తురాగానే మనస్సు ఆ సన్నివేశాలతో, ఆ ఇతివృత్తంతో, అక్కడ స్వరూపంతో తాదాత్మ్యం చెందిపోవాలి, పరవశించిపోవాలి. ఆ స్థితి ఏర్పడాలి. మరి భాగవతం వినేది ఎందుకు? అందుకే కదా. ఆ నరసింహస్వామి లీలలో, రామావతారము, కృష్ణ లీలలో వింటున్నప్పుడు మన మనస్సు దానితో తాదాత్మ్యం చెందిపోతుంది. పరమాత్మ కథతో తాదాత్మ్యం చెందిపోతే మనస్సు శుద్ధమవుతుంది, ఆనంద పరిప్లుతమవుతుంది, ముక్తికి అర్హమవుతుంది, ముక్తి పొందుతుంది. ఇన్ని ఉన్నాయి భగవద్కథ యొక్క విశేషం. మరి ఆ కథలన్నీ వినాలి. ఎలా వింటామంటే నామరూపాల్లో విను, నామం అనే రూపంలో విను. అది చేస్తున్నారు ఇక్కడ. ఎంత అందమైన పద్యము ఇది. ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజ కులా మిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. మీ పిల్లలు ఇవి నేర్చుకుని చకచకా చదువుతూ ఉంటే వినడానికి ఎంత బాగుంటుందండి. ఇలాంటివి నేర్పాలి. అసలు ఆ పదాలను అటు ఇటు తిప్పడంతో ఉన్నటువంటి ఆ మ్యూజికల్ సెన్స్ చూడండి ఇక్కడ. దీన్ని వెర్బల్ మ్యూజిక్ అంటారు పోయిట్రీలో. అంటే పాడకపోయినా చదివితే సంగీతం వినబడుతుంది. దాంట్లోంచి చదివితే సంగీతం వినబడాలి శబ్దంలో. దీని అంతఃసంగీతం అని కొందరు శాస్త్రవేత్తలు పేరు పెడతారు. అది ఎలా ఏర్పడుతుందంటే పదాలు, మృదువైన పదాలు పెట్టడం ఒకటి, అలంకారాలుగా చూపించడం, దీన్ని శబ్దాలంకారం అంటారు ఇక్కడ. అంటే వినడానికి హాయిగా అనిపిస్తే శబ్దాలంకారం, ఆలోచిస్తే అందంగా కనిపిస్తే అర్థాలంకారం. ఈ శబ్దాలంకార అర్థాలంకారాలు శంకరుల కవిత్వంలో కోకొల్లలు అని నిన్ననే మనం అనుకున్నాం. ఇప్పుడు దానికి ఉదాహరణ ఈ పద్యం. ఉద్ధృత నగ నగభిధనుజ. ఇక్కడ ఒక పదం పూర్తి చేసినప్పుడు ఆ పదంలో చివరి భాగాన్ని తర్వాత పదంలో మొదటి భాగం చేస్తున్నాడు ఇక్కడ. ఇలా మొత్తం పద్యమంతా అలా నడిపాడు. పరిశీలించండి. ఉద్ధృత నగ ఒక పదం, నగభిధనుజ రెండవ పదం, ధనుజ కులామిత్ర. అక్కడ ధనుజ మళ్ళీ ఇక్కడ మొదటి పదమైంది. ధనుజ కులామిత్ర ఇక్కడ చివరి పదం ఏంటి? మిత్ర. తర్వాతకి మిత్ర శశి దృష్టే. దుష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి తిరస్కార. భవతి శబ్దం ఎన్ని వాళ్ళు వాడాడు చూడండి. భవతి ప్రభవతి భవతి భవతి తిరస్కార. అయితే అది తీసుకొచ్చి ఇక్కడ తెచ్చేటప్పుడు ఆ అర్థంలో వాడరాడు. మొదట ఏ అర్థంలో వాడారో ఆ అర్థంలో ఈ పదం పెడితే పునరుక్తి దోషం అంటారు. ఇక్కడ చెప్పిన పదం తిరిగి చెప్తే పునరుక్తి దోషం. అందుకే ఒక పద్యంలో కానీ, ఒక శ్లోకంలో కానీ, గేయంలో కానీ వాడిన పదం మళ్ళీ వాడకూడదు.
మరి ఇక్కడ నగ ధనుజ మళ్ళీ వాడారు కదండి అంటే అర్థం మారితే బాగుంటుంది. ఇక్కడ ఆ అర్థంలో వాడకూడదని అర్థం. మొదట ఏ అర్థంలో వాడారో తర్వాత ఆ అర్థంలో వాడకూడదు. ఇది కవిత్వం అండి. అంటే శంకరుడు సాహిత్యం తీసుకుని మీరు పొయిట్రీ పాఠాలు చెప్పచ్చు. ఇక్కడ లిటరేచర్ పాఠాలు, ఫిలాసఫీయే కాదు పొయిట్రీ కూడా చెప్పాలి. ఇక్కడ ఫిలాసఫీ ది హయ్యెస్ట్ ఫిలాసఫీ చెప్పేశాడు. వ్యవహార సత్యం ఏంటో పరమార్థ సత్యం ఏంటో చక్కగా బోధించి చెప్పేశాడు. ముందు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నది కృష్ణ అని సంబోధన. కృష్ణ పరమాత్మ, ఆయనకి విష్ణువు అంటే కృష్ణుడే. విష్ణువు అంటే కృష్ణుడు కాడు. అది విష్ణునామాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటున్నాం. కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరి ఈ కేశవనారాయణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అన్నారు కదండి, అందులో రామనామం లేదండి అంటే రాముడు దేవుడు కాడా? ఇది పిచ్చ ఆలోచన. కృష్ణుడినే అన్నారు కదంటే ఈ కృష్ణుడినా? అది బృందావనంలో తిరిగిన కృష్ణుడినా అంటే విష్ణువు పేరు కృష్ణుడు. ఆయనకు ఉన్న పేరే ఆయన పుట్టేకి మళ్ళీ పెట్టారు. కొత్తగా కృష్ణ శబ్దం క్రియేట్ చేయలేదు. ఆయనకి ఇదివరకే ఉంది. విష్ణువుకి కృష్ణ అని పేరు ఉన్నది. ఆయనే కృష్ణుడిగా పుట్టాడు కనుక ఇద్దరికి సరిపోయింది అది మొత్తం. అయితే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అందులో కృష్ణావతారం ఎంత ఆకర్షిస్తుందంటే విరక్తులకు కూడా రక్తి పుట్టించేవాడు కృష్ణుడు. అందుకే విరక్తి లేని శుకుడు మొదలైనటువంటి వారు అందరూ కూడాను కృష్ణుడు అంటే పడిపోతారు. ఇక్కడ అదేంటో తెలియదండి. నారాయణ తీర్థుడు సన్యాసి, కానీ కృష్ణ ఇలా తరంగాలు పాడుకుంటూ తరిచిపోయాడు. మన లీలాసుకుడు అయితే ప్రపంచంలో ప్రతి వస్తువును విడిచిపెట్టేశాడు, కానీ కృష్ణుని విడిచిపెట్టలేపాడు. కానీ విరక్తులకు కూడా రక్తి పుట్టిస్తాడు, అటువంటి రసస్వరూపుడైన. అందుకే ఆత్మారామాశ్చ మనయో నిర్గంధావప్యరుక్రమే కుర్వంతహీతికీం భక్తిం ఇత్తం భూతగుణో హరి అంటాడు సుఖయోగీంద్రుడు. ఆత్మారాములు అంటే మనం భగవంతుడిని ఆశ్రయించామంటే మనకేదో సిద్ధి కావాలి. వాళ్ళు అప్పటికే సిద్ధి పొందిపోయారే, పైగా బయట వస్తువు వల్ల ఆనందం పొందవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఆత్మారాములు పైగా నిర్గంధాహ అవిద్యారూపమైన ముడి వాళ్ళకి లేదు. అంటే ఉపాధి దృష్టే లేదు వాళ్ళకి, ఆ ముడే లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉరుక్రమే అంటే త్రివిక్రముడైన విష్ణువునందు కుర్వంతి అహేతుకీం భక్తిం, ఆ విష్ణువునందు నిష్కారణమైన భక్తి కలిగి ఉంటారట. ఎంత అందమైన మాట, నిష్కారణ భక్తి. అద్భుతమైన పదం అండి ఇక్కడ. అంటే ఎందుకయ్యా కృష్ణుడు భక్తి అంటే కారణం లేదు. అందుకే కారణం లేదంటే లాజిక్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. ఆర్గ్యుమెంట్ లేని భక్తి కావాలండి, లాజిక్ లేని భక్తి కావాలి. లాజిక్ అక్కర్లేదు. ఎందుకు నువ్వు విష్ణువుపై భక్తి కలిగి ఉన్నావంటే సహస్రం చదివినప్పుడు నాకు కలిసి వచ్చింది కనుక. అంటే కలిసి రాకపోతే సహస్రనామం విడిచిపెట్టేస్తానని అప్పుడే చెప్తున్నాడు వాడు అక్కడ. కనుక వాటికి లక్ష్యం, ఒక హేతువు లేదు, ఫలానా కారణమని లేదు. అలాంటి భక్తి శుకుడికి కలుగుతుంది. మనకు కలిగిందంటే తరించడం కోసమో మోక్షం కోసమో లేదా ఐహికంగా బాగుండడం కోసమో కారణం ఉంది. కానీ సుఖయోగేంద్రుడికి భక్తికి కారణమేముందయ్యా? ఈ అహేతుక భక్తి చాలా గొప్పది. దీనికి అవ్యాజ భక్తి అని మరొక పేరు. అది రావాలండి. అవ్యాజ భక్తికే పరాభక్తి అని పేరు. ఆ నిష్కారణ అవ్యాజ అహేతుకి భక్తి సిద్ధించే వరకు ఏదో ఒక భక్తి ఉండాలి. అది సిద్ధిస్తే అఖండమైన భగవద్ అనుభవమే, వాడికి ఏది పట్టదు. ఇక్కడ ఆ స్థితి కావాలి. దీన్ని మా పోతన గారు ఎంత చక్కగా చెప్తారంటే, విశేషించి ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమసేయుదురు నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. ఆ చివరి వాక్యం గొప్పది. ఇత్తం భూతగుణో హరిహి అనే దానికి అనువాదం ఇక్కడ. అరే నిష్కారణంగా భక్తి కలిగి ఉన్నారంటే ఏం చేస్తాను, నారాయణుడు అలాంటి వాడు అన్నారు ఇక్కడ. ఆ నారాయణుడు అలాంటి వాడు, ఏ కారణం లేకుండా కూడా ప్రేమించగలిగేటంత ఆనంద స్వరూపుడు ఆయన. ప్రేమ అంటేనే ఆనందం, తెలుసా మీకు? ఆనందాన్ని తప్ప మనం దేన్ని ప్రేమిస్తున్నామంటే నిజంగా చెప్పాలి, ప్రియమైనదే ప్రేమ, ఇష్టమైనది అని అర్థం ఇక్కడ. ఇష్టమైనది ప్రేమ. మనకి ఇష్టమేంటే ఆనందమేగా. వస్తువులు విడిచిపెట్టేయండి, అనుభూతిని పట్టుకోండి. అనుభూతి ఆనందం, ఆనందానుభూతి అందరికీ ఇష్టం. అని ఆనంద స్వరూపుడు, కానీ అసలు ఇష్టమైన వాడు ఆయనే. అందుకే ఆత్మనశ్చ కామాయ సర్వం ప్రియం భవతి ఇత్యాది వాక్యములు కలుగుతున్నాయి. అందరిలో ఆత్మగా ఉన్నవాడే భగవంతుడు, ప్రతి వారిలో ఆత్మగా ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టమే కృష్ణ. అందుకే ఆయన అనుభూతి మనకు కలిగితే అంతకంటే కావాల్సిందేముంది? ఈ జ్ఞానము విచారణ వీటన్నిటి వల్ల పొందడం కష్టం కనుక ఆయన మన కోసం వ్యక్తమై ఒక అవతారం చేశాడు, అద్భుతమైన లీలలు ప్రదర్శించాడు. అప్పుడు చూసిన వాళ్ళు, ఆస్వాదించిన వాళ్ళు ధన్యులైపోయారు. కానీ ఆ కథలు మనకు మిగిలిపోయాయి. అవి వింటూ నిరంతరం అవే వింటూ, అవి వింటూ కాదు అవే వింటూ, అవే అంటూ, అవే అనుకుంటూ ఉంటే మన మనస్సు ఆ పరమాత్మ తాదాత్మ్యం చెందిపోతుంది, ధన్యులమైపోతాం. అందుకే యోగులు ఉపాధి దృష్టి విడిచిపెట్టి తన హృదయమునందు ఏ పరమాత్మను దర్శించి ఆనందిస్తారో ఆ ఆనందాన్ని మేము యశోద ఇంటిలో రోటికి కట్టబడ్డ పరమాత్మని దర్శిస్తూ పొందుతున్నాం అన్నాడు ఒక మహానుభావుడు ఇక్కడ. అది ఉపాసతామాత్మవిద పురాణా పరం పుమాంసం నిహితం గుహాయాం వయం యశోదా శిశుబాల లీలా కథా సుధా సింధుషు లీలయామహా అంటాడు లీలాసుకులు వారు ఇక్కడ.
అటువంటి వాడు కృష్ణుడు. అందుకే పరమయోగీంద్రులకు కూడా ఆరాధ్య దైవమైన అలా శంకరులు పరవశించి ఆ కృష్ణుని సంబోధిస్తున్నారు. ఉద్ధృతనగా, ఉద్ధృతనగా అంటే కొండనెత్తినవాడా, ఇది అర్థం. ఉద్ధృత అంటే ఎత్తుట, దేన్ని నగ, కొండనెత్తినవాడా అన్నాడు. ఎవరు? ఏ కొండ ఎత్తాడు? గోవర్ధనగిరి. అరే మీరు విష్ణువుని చూపిస్తూ కృష్ణుడి దగ్గర లాగిస్తారు, అయితే అంతకుముందు కూడా కొండ ఎత్తాడయ్యా అన్నాడు. ఏది? మందర పర్వతాన్ని కూర్మ రూపంతో ఎత్తినవాడు, రెండూ ఆయనే. తర్వాత ఎప్పుడో ఈ కొండనెత్తాలని ప్రాక్టీస్ చేసేట్టు కూర్మావతారంతో ఆయన ఇక్కడ. ఒక విధంగా బాగుంది. అందుకు ఉద్ధృతనగా అంటే రెండు తీసుకోండి. కూర్మావతారం పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడే. ఎందుకంటే కృష్ణుడు ఎన్ని లీలలు చేయవచ్చుగాక, కానీ గోవర్ధనగిరిని ఉద్ధరించిన లీల ఒక అద్భుత లీల. మీరు భాగవతం చదవండి, అంతవరకు స్వామి ఎన్నో లీలలు చేశాడు. పూతన సంహారం మొదలుకొని ఎన్ని లీలలు చేయలేదు. అటువైపు బ్రహ్మదేవుడు ఏదో చెయ్యబోయి లేగల్ని గోప బాలకుల్ని దాచేస్తే అన్నీ తానయ్యాడు, అది లీల కాదు. ఆశ్చర్యకరంగా అఘాసుర సంహారం చేశాడు, బకాసుర సంహారం చేశాడు, దావాగ్నిని చిన్ని నోటుతో మొత్తం మింగేశాడు. చూసినప్పుడు అందరికీ ఏమనిపించిందంటే ఈయన భగవంతుడేమో అనిపించింది. కానీ అసలే మాయను తీసుకుని రూపం తీసుకున్నాడు, ఆ మాయ చేతులు పెట్టుకున్నాడు. ఈయన భగవంతుడేమో అనిపించిన ప్రతిసారి కాదు కాదు మావాడే అనిపించినట్టు చేశాడు. మరి యశోదమ్మకు కూడా ఆయన విశ్వమంతా ఎవడ ఎందుందో వాడే వీడని పోల్చేసింది ఆవిడ. ఆవిడ పరమార్థ సత్యం అందిపోతుంది. ఇప్పటి నుంచి అయితే ఎలాగా అన్నాడు, మళ్ళీ భయం వేసాడు. కలయో వైష్ణవ మాయయో. కనుక భగవంతుడేమో అనిపించేటట్టే అంతవరకు చేశాడు. గోవర్ధనగిరి ఎత్తడం మాత్రం భగవంతుడే అనిపించేటట్టు చేశాడండి. ఇది తేడా ఇక్కడ. అందుకే చాలామంది భక్తులకి గోవర్ధనగిరిని ఎత్తిన లీల చాలా ఇష్టం. అమ్మ మీరాబాయి కూడా మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ రాధాకా మన్మోహన్ అంటుంది ఇక్కడ. గిరిధర్ నాగర్, గిరిధర్, ఆ గిరిధర్ అనే మాట ఎంత ప్రేమగా ఉంటుందో భక్తులందరూ అదే. గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభధర భావుక భయహర పాహిముకుంద అంటారు నారాయణ తీర్థుల వారు. పైగా గోవింద అనగానే గోవర్ధనగిరిని ఎత్తేక అనగా టైటిల్ వచ్చింది. కానీ గోవింద అనే నామం కృష్ణుడికి ఎప్పుడు వచ్చింది? గోవర్ధనగిరిని ఎత్తేక. అందుకే గోవింద అనగానే గుర్తు రావాల్సింది అదే. ఈయన గోవిందుడు అంటే చాలా ఇష్టం కదా, గోవిందం పరమానందం. ఎందుకు అంత ఇష్టం అంటే ఇదిగో దీనివల్లే, ఆ గోవర్ధనగిరిని ఎత్తడం వల్లే ఇంద్రుడు వచ్చి పట్టాభిషేకం చేసి గోవింద అన్నాడు. ఇక్కడ ఏకకాలంలో ఎంత పని చేశారండి. అక్కడ దేవతలకు బుద్ధి చెప్పాడు, ఇక్కడ వీళ్ళకి రక్షణ ఇచ్చాడు. ఇక్కడ ఇంద్రా దేవతలు తను మీటింగ్ పెట్టి డిబేట్ పెట్టి ఫైట్ చేయలేదు. అతడు వర్షం కురిపిస్తుంటే మౌనంగా వెళ్ళి పర్వతం ఎత్తాడు అంతే. ఇక్కడ ఆ పర్వతం ఎత్తి ఒక రోజు కాదు, ఒక క్షణం కాదు, మిగిలిన లీల అలా మెరిసి వెళ్ళిపోయింది. దావాగ్ని మింగాడు, చూస్తూ ఉంటేనే అగ్ని పోయింది. ఆహా మింగేశాడేమో మనం అనుకున్నాం, కానీ అదే ఆరిపోయి ఉంటుందేమో అని పక్కన అనుకోవచ్చు. అదేవిధంగా రోడ్డుకి తాను కట్టుకుని 2 చెట్లు కూల్చేశాడు, ఆయన కూల్చడం ఏంటి అవి పడిపోయేమో, ఇలా అన్నిటికీ అనుకోవచ్చు. ఇక్కడ డౌట్కి అవకాశం లేదు. ఒక పూట కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, 7 పగళ్ళు 7 రాత్రులు పర్వతీతి పట్టుకున్నాడు స్వామివారు. ఇక్కడ పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నంటే అవలీలగా పట్టుకున్నాడు. పైగా నన్ను డిస్టర్బ్ చేయకండి, పని మీద ఉన్నాను అని అనలేదు. హాయిగా పెట్టుకుని నడుము మీద అలాగే చెయ్యి పెట్టుకుని పాదం వ్యత్యస్త పాదంగానే పెట్టుకుని పాదం మీద పాదం పెట్టుకుని దగ్గరికి వచ్చిన ఆవుల దూడల గంగడోళ్ళు నిమురుతూ కబుర్లు చెప్తూ పట్టుకున్నాడు పర్వతాన్ని అంతసేపు. అలవొక్కగా అవలీలగా. ఎంతకాలం పట్టుకుంటాడు? 7 పగళ్ళు 7 రాత్రులు కాదు, ఎంతకాలమైనా పట్టుకుంటాడు. ఎంతకాలమైనా పట్టుకుంటాడు. అక్కడ కురిపించేవాడు 7 పగళ్ళు 7 రాత్రులు రాళ్లవాన్ని కురిపించి ఇంకా కురవండి అంటున్నాడు మేఘాలని. అప్పుడు మా ట్యాంకులు ఖాళీ అయిపోయాయి ఇక్కడ. అయితే ఇంకేం చేస్తాం పదన వెనక్కి అని తోలుగెలిపాడు మేఘాలన్నింటినీ. అంటే బాధించేవాడు విసిగిపోయి చేతకాక అలిసిపోయి వెళ్ళిపోయాడే కానీ రక్షించేవాడికి అలసట్లేదు, విసుగులేదు. అలా ఉన్నాడు చూడండి ఇక్కడ. అలా అలసట్ లేకుండా విసుగు లేకుండా పట్టిని రక్షించాడు. భగవత్కృప అలాంటిది. ఎంతవరకు రక్షిస్తారంటే నేను 40 రోజులు రక్షిస్తాను, తర్వాత నీ ఇష్టం పో అనడు. మనమైతే 40 రోజులే సాధన చేస్తాం మండల దీక్ష. కానీ భగవత్కృపకి మండల దీక్ష లేదు, అది అనంతం, అఖండం. తెలుసుకోండి, అనంతమైన కరుణ కలిగిన వాడు, అనంతమైన కృప కలిగిన వాడు. ఆయన అనంత కృప చూపించాడు. ఇంకా 7 పగళ్ళు 7 రాత్రులు. ఇది కళా నిజమాన్ని గిల్లి చూసుకోవడానికి బోల్డంత టైము, అవునా కాదా అని కళ్ళు నిలుము చూసుకోవడానికి బోల్డంత సమయం ఇచ్చాడు. ఇక్కడ నీ ఇష్టం చెక్ చేసుకో. అప్పుడు అందరూ కూర్చొని అనుకున్నారు నందుడితో చూస్తూ. ఇప్పుడు వెనక్కి వన్న గుర్తు తెచ్చుకుంటుంటే అనిపిస్తుంది, అతి చిన్న వయస్సులో పూతన సంహారం జరిగింది. ఏదో దానంతటి చచ్చింది అనుకున్నాం, కానీ ఈయనే ఆ పని చేసేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ తర్వాత బండిని తన్నడం ఏంటి,
అటుపై ఆ కాళీయ ఫణిఫణాల మీద నాట్యం చేయడం ఏమిటి, ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఈయనేదో భగవంతుడే అనిపిస్తున్నది. నీకు తెలియాలి నంద అంటే అవునవును, ఈయనకి పేరు పెట్టేటప్పుడు గర్గమహర్షి వచ్చి పేరు పెట్టాడు. పండితులు మేము గౌరవిస్తాం కానీ చెప్పినవే మాకు అర్థం కావు. అర్థం కాకపోయినా తలుపుతాం మేము. ఆ గర్గుడు కూడా ఏవేవో చెప్పాడు, కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు. ఏదో పరమాత్మ అన్నాడు, ఏదో అన్నాడు, ఏదో పిల్లడి మీద ప్రేమతో చెప్తున్నాడు అనుకున్నాను. పేరు పెట్టాడు అనేది నాకు అర్థమైంది. కానీ అప్పుడు గర్గుడు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటే ఈయన సాక్షాత్ భగవంతుడే నాకు అనిపిస్తుంది. అంటే సందేహం లేదే ఈయన భగవంతుడే. వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత బృందావనంలో ఎక్కువ లీల లేదు. మీరు పరిశీలించండి భాగవతం. గోవర్ధన్ లీల అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని కృష్ణుడి వద్దకు వచ్చి, నువ్వు భగవంతుడు మాకు స్పష్టమైపోయింది కనుక నీ అసలు స్వరూపం, నీ అసలు స్థితి, అసలు లోకం మాకు కావాలి, అది చూపించు అని అడుగుతారు. అడిగితే కృష్ణ పరమాత్మ వారందరినీ సూక్ష్మ దేహంతో వాళ్ళందరినీ కూడాను బ్రహ్మహ్రదంలో ముంచాడు అని మాట అన్నారు. బ్రహ్మహ్రదము, హ్రదం అంటే మడుగు, ఒక నీటిలో మడుగులో మునిగిపోయినట్లుగా వాళ్ళ అఖండమైన ఒక సచ్చిదానందానుభూతులు లీనమైపోయారు వాళ్ళకి. వస్తారు అంటే సచ్చిదానంద అనుభవం అంటే ఏమిటి, కైవల్యం. అది వాళ్ళకి ప్రదానం చేశాడు ఆయన. ఒక్కసారి సమాధి స్థితి, అది ఆ సమాధి స్థితిని వాళ్ళకి ప్రసాదించి, ఇంకా మీకు కొంతకాలం ఆయు ఉంది గనక ఈ అనుభూతి యొక్క ప్రభావంతో మిగిలిన ఆయువు పూర్తి చేసుకుని మీరు నన్నే చేరుకుంటారు అని తిరిగి వాళ్ళని తీసుకొచ్చాడు. అంటే వాళ్ళని అనుగ్రహించాడా లేదా, వాళ్ళందరికీ ఆ విధమైన అనుగ్రహం ఇచ్చాడు. గోపికలుగా రాసలీల చేశాడు, అది వేరే విషయం. మళ్ళీ నీ విధంగా అనుగ్రహించాడు. కనుక ఈ లీలంతా మనం చెప్పుకున్నామంటే కొండనెత్తినవాడి వల్లే అయింది గనక గోవర్ధనగిరి నెత్తినవాడా అని మాటను ఇక్కడ చూపించారు. ఉద్ధృతనగా, వెంటనే పదం నగభిదనుజ, నగభిత్. నగభిత్ అంటే కొండల్ని ఛేదించినవాడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయనకు అనుజ అంటే తమ్ముడు. నగభిదనుజ అంటే ఇంద్రుడికి తమ్ముడు అంటే ఉపేంద్ర అని అర్థం. ఇక్కడ ఉద్ధృతనగా కొండనెత్తినవాడు. కొండనెత్తినవాడు అని తెలిసిన వెంటనే మనకు తెలియవలసింది ఇంద్రుడికి పొగరెక్కడం వల్ల కదా ఆయన గోవర్ధనగిరినెత్తి ఆయన పొగరు దించాడు. ఆ ఇంద్రుడికి కొన్ని రిలేషన్ ఏమిటో తర్వాత చెప్పారు. నగభిత్ అనుజ, కొండలని భేదించాడు ఇంద్రుడు. చాలామందికి కథ తెలిసి ఉంటుంది. ఒకప్పుడు కొండలకి రెక్కలు ఉండేవని, వాటితో చాలా ప్రమాదాలు ఉంటే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని వాడి రెక్కలు కొట్టివేశాడు. అక్కడి నుంచి ఆయనకి గోత్రారి అంటే పర్వతములకు శత్రువు, నగభిత్ ఈ పేర్లన్నీ ఉన్నాయి. అలాంటి ఇంద్రుడికి అనుజుడు అంటే తమ్ముడు. అంటే ఇక్కడ ఏ అవతారాన్ని స్మరించారు, వామనావతారం. ఎందుకంటే అదితిదేవి తన పుత్రులందరూ కూడా రాక్షసుల చేత పరావహింపబడి చెట్టుకి పుట్టకి పట్టుకుని చల్లా చెదరైపోతే కశ్యప ప్రజాపతి తన పతి ఆయన ఆశ్రయించి దీక్ష తీసుకుని పయోవ్రతం చేసింది. ఆ పయోవ్రత ఫలంగా నారాయణుడు పుత్రుడే కలిగాడు. అతని పేరు వామనుడు. అప్పటికి ఇంద్రుడు మొదలైన పుత్రుడు ఉన్నారు కదా, తర్వాత కలిగాడు కనుక ఆయన ఇంద్రుడికి అనుజుడు అన్నారు. ఇక్కడ ఇంద్రానుజ అని అర్థం. ఇక్కడ అయితే ఇంద్రుడికి తమ్ముడు కనుక తక్కువవాడా, తక్కువవాడైతే ఇంద్రుడిని రక్షించడానికి ఎందుకు వచ్చాడు ఆయన? ఇంద్రుడిని రక్షించడానికి వచ్చినప్పుడు ఎక్కువవాడా తక్కువవాడా? ఎక్కువవాడే ఇంద్రుడిని కాపాడడానికి వచ్చాడు. తర్వాత వచ్చినంత మాత్రాన తక్కువవాడు కాదు కదా. పైగా ఈయన తర్వాత ఆయన కోసం రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇంద్రుడు బలహీనుడయ్యాడు కనుక. అది ఉప ఇంద్ర అంటే వైస్ ప్రెసిడెంట్లకు కాదు, ఇక్కడ ఉపరాష్ట్రపతి అన్నట్టు ఉప-ఇంద్ర కాదు ఇక్కడ. అందుకే దీనికి చెప్పారు ఉపసమీపే ఇంద్ర. ఇంద్రుడికి ఎప్పుడు కూడా ఇంద్రస్య సమీపే వర్తతే, ఎప్పుడు ఇంద్రుడికి దగ్గర ఉంటాడట. ఇంద్రుడికి ముల్లోకాల పదవి ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. వాడికి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి గమనించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే వచ్చి అనుగ్రహిస్తాడు. ఇది ఉపేంద్ర శబ్దానికి అర్థం. ఇంకొక అర్థం చెప్తుంది, ఉపరి ఇంద్ర ఉపేంద్ర. ఇంద్రుడి కంటే పైవాడు ఆయన. అంటే ఆయన ఇస్తేనే వచ్చి ఇంద్ర పదవి వాడికి, ఆయన తీసేస్తే పోతుంది కూడా. అందుకే ఆయన పదవి లాక్కున్నాడు బలిచక్రవర్తి, తెచ్చి ఇచ్చాడు మళ్ళీ తిరిగిన. కనుకనే వామనావతారాన్ని ఇక్కడ ఒక్కసారి స్మరించారు. ఎందుకంటే వామనావతారం ఎంత దివ్యమైనది. ఇంద్రుడు సోదరుడుగా వచ్చిన వామన అంటే వచ్చినవాడు వింతైనా అంతయ్యో. అంతలో నువ్వు చేసింది ఏమిటి, ముల్లోకాలు ఆక్రమించావు. తప్పు మాట. ముల్లోకాలు ఆక్రమించాడా? ముల్లోకాలు తానయ్యున్నాడు. కొత్తగా ఆక్రమించాలండి. ఆయన ఆక్రమించకపోతే ప్రపంచం నడవదు. ముల్లోకాల్లో ఆయన ఆక్రమించాడు, సంపూర్ణంగా వ్యాపించాడు. వ్యాపిస్తేనే ప్రపంచం క్రముగతవు అనే ధాతు ప్రకారం నడుస్తుంది. ప్రపంచం నడిచిందంటే ఆయన ఆక్రమించడం వల్ల. మైక్ పనిచేసిందని విద్యుత్ శక్తి ఆక్రమించడం వల్ల. ప్రపంచం పనిచేసిందంటే పరమాత్మ ఆక్రమించడం వల్ల. అలా ముల్లోకాలను ఆక్రమించాడు ఆయన త్రివిక్రముడు. మరి అప్పుడు కొత్తగా ఆక్రమించినట్టు కథ ఉందండి అంటే సత్యం చూపించాడు బలిచక్రవర్తికి. విశ్వం నీది, లోకాలు నావే అనుకోకయ్యా, ఇవన్నీ నేనే అనే ఎరుక కలిగించాడు. ఎవరికి? బలిచక్రవర్తికి. అందుకే వామనుడై వచ్చి ఆయన అర్పణం చేశాడు గనక, బలి దాన రూపంలో సర్వము అర్పించాడు గనక
సర్వము అర్పించిన కారణంగా బలికి తన విశ్వరూపాన్ని చూపించాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే 3 అడుగులు కదా, 3 అడుగుల్లో 3 అడుగులు కమిట్ అయ్యాడు ఆయన. 3 అడుగులు ఇస్తాను అని చెప్పి ధారపోసాడు. 3 అడుగులు త్రిపాదధరణీం దాస్యామి విష్ణవే తుభ్యం అని ధారపోసాడు. ధారపోస్తే ఏం చేయాలండి? 3 అడుగులు ఇవ్వాలి కదా. 3 అడుగులు అంటే తన లోకంలో ఉన్న 3 అడుగులు అనుకున్నాడు. ఆయన 2 అడుగులతో మొత్తం లోకాలన్నీ ఆక్రమించాడు. లోకాలన్నీ 2 అడుగులతో అయిపోయాయి. కింద లోకాలన్నీ 1 అడుగుతో, పై లోకాలన్నీ 1 అడుగుతో. ఇప్పుడు ఇంకొక అడుగు బాకీ పడ్డాడు ఆయన. బాకీ పడితే దీనికి ఏం చేస్తావన్నాడు. ఓహో, నావి అనుకున్న 2 నీకు ఇచ్చేశాను, ఇప్పుడు నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పండి. మొదట నావి, తర్వాత నేను. నావి అంటే మమకారం, నేను అంటే అహంకారం. ముందు మమకారం ఇచ్చేశాను, ఇప్పుడు అహంకారాన్ని ఇచ్చేశాను. ఇది పూర్ణమైన బలి. ఇదే బలి ఇక్కడ. ఎప్పుడైతే మమకార అహంకారం సమర్పించానో నువ్వు తప్ప మరొకటి కనబడేటప్పుడు అదే విశ్వరూపమే, విరాట్ రూపమే గోచరించింది. నువ్వు తప్ప మరొకట్లేదు. ఈ కథంతా గుర్తు రావాలి అంటే నగాభిధనుజ అనుకోవాలి ఒక్కసారి. ఇంద్రుడిని రక్షించిన త్రివిక్రమావతారం, వామనావతారం, త్రివిక్రమావతారం అంతా గుర్తొచ్చేయలేదా? చూసారా? ఒక్క పేరు ఎందుకు అనుకోవాలో? తీగలాగితే డొంక కదులుతుంది, పేరు లాగితే కథ కదులుతుంది మొత్తం కొడుక. ఒక పేరు పట్టుకుంటే ఎంత కథ వచ్చింది. ఉద్ధృతనగా నగభిధనుజ, ధనుజకుల మిత్ర. తర్వాత మాట నగభిత్ అనుజ అన్నప్పుడు ధనుజ అనుజలో గడిచిపోయింది, అనుజ ధనుజలో గడిచిపోయింది, ప్రమాదం లేదు. అప్పుడు ఆ అర్థంలో అనుజ శబ్దంలో అక్కడ వాడబడింది. ఇక్కడ ధనుజ, ధనుజులు అంటే రాక్షసులు, కులం అంటే సమూహం. ధనుజ కుల అమిత్ర అంటే రాక్షస సమూహానికి శత్రువైన వాడా అన్నారు ఇక్కడ. అసలు విష్ణువుకి పేరే దైత్యారీస్ అని పేరు ప్రత్యేకంగా. అసురారి, దైత్యారి అంటే రాక్షసులకు శత్రువైన. ఎందుకంటే రాక్షసులకు విష్ణువు అంటే చాలా కోపం అని ఏమి చేయలేరు. ఎందుకంటే రాక్షసుల వల్ల లోకానికి కంటకత్వం ఏర్పడితే దేవతలను అనుగ్రహించడం కోసం వచ్చిన వాడే విష్ణువు. అవతారం అని అందుకే వచ్చే కదా ఇక్కడ. ప్రతి అవతారం కూడా అసుర సంహారం కోసం వచ్చింది. ఇంక దేనికైనా వచ్చిందా? అసుర సంహారం కోసం వచ్చింది. అది ఆ కాలంలో ఉన్న అసురుని సంహరిస్తుంది. స్మరించుకుంటే ఈ కాలంలో ఉన్న మనలో అసురత్వాన్ని సంహరిస్తుంది. ఎప్పుడైనా అసురత్వ సంహారం కోసమే భగవద్ధ్యానం, భగవద్ అవతారం తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడిని ఎందుకు అవతరింపజేయాలంటే రాక్షసుల గోల ఎక్కువైపోయింది. ఎక్కడ? చుట్టూ కాదు, లోపల. ఆ రాక్షసుల గోల ఎక్కువైపోవడం వల్ల మనలో మంచి భావాలనే దేవతలు వెళ్ళి భగవంతుడా దిగిరా అనాలి ఇక్కడ. అది దిగిరావాలి ఎక్కడ? హృదయంలోకి. అప్పుడు మనలో అసురులు పోతారు. అది ధనుజకులా మిత్ర అనే మాటకి భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగం తెచ్చేసుకోవాలి ఇక్కడ. అందులో అసురు గుణాలన్నీ వరుసగా చూపించారు. అసురు గుణాలన్నీ పోవాలంటే నీ దయ కావాలయ్యా. ఎందుకంటే సూర్యుడు వస్తే చీకటి పోతుంది, నువ్వు వస్తే ధనుజత్వం పోతుంది. అది ఇక్కడ. అందుకు నువ్వు రావాలి, అసురత్వం పోగొట్టాలన్న ఇక్కడ. ధనుజ కుల మిత్ర ఇక్కడ చెప్పినప్పుడు సర్వావతార స్మరణ జరిగింది. ప్రతి అవతారము అసుర సంహారం కోసం వచ్చిందండి. అసురుల వల్ల లోకానికి బాధ కలిగినప్పుడే అవతారాలు. కృష్ణావతారము అందుకే వచ్చింది, నృసింహావతారము అందుకే వచ్చినది, వామనాది అవతారములు కూడా అందుకే వచ్చినాయి. అందుకే ధనుజ కుల మిత్ర. అయితే ఈయనకి అసురులని దేవతలని పక్షపాత దృష్టి ఉందన్నమాట. అంటే వెంటనే ఆయనకి లేదు, అలాంటి దృష్టి లేదు, సమదృష్టే ఉందని తర్వాత మాట అంటున్నారు. మిత్ర శశి దృష్టే అన్నారు ఇక్కడ. ఎంత అందమైన మాట చూడండి. అరే సమాన దృష్టి ఎలా ఉంటుందండి? వీడు రాక్షసుడు, వీడిని సంహరించాలి, వీడి దేవత, వీడిని రక్షించాలి. అటువంటప్పుడు ఒకరిని రక్షించడం, ఒకరు శిక్షించడం చేశారంటే సమదృష్టి ఉన్నట్ట లేనట్ట? లేదు కదా. భగవంతుడి సమదృష్టి లేకపోతే దోషం. మనల్ని సమదృష్టితో ఉండండి అని చెప్తే ఆయనకి సమదృష్టి లేకపోతే ఎలా అండి ఇక్కడ? కానీ నువ్వు అసురుణ్ణి శిక్షించేవు, దేవతను రక్షించేవన్నా నీకు సమదృష్టికి ఏం లోపం లేదు. అది ఎలాంటిదంటే మిత్ర శశి దృష్టి అని గొప్ప మాట అన్నారు. మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. సూర్యచంద్రులే దృష్టిగా కలవాడా అని అన్నారు ఇక్కడ. అంటే సూర్యచంద్ర నేత్ర అని చూపిస్తున్నారు ఇక్కడ. సూర్యచంద్రులు నీ చూపులు అని వర్ణించారు ఇక్కడ. ముందు చూపించింది ఏమిటి? ధనుజ కుల అమిత్ర, మిత్ర శశి దృష్టే. సూర్యుడు చంద్రుడిని చెప్పడంలో సూర్యచంద్రుడు సమదృష్టి ఉన్న వాళ్ళ కారా చెప్పండి ఇక్కడ. వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. ఈ గురువుగారు చెప్పారు సౌందర్యలేఖనంలో. చంద్రుడు అడవి ఎందైనా మేడ మీద ఒకేలా ప్రకాశిస్తాడు కదా అన్నారా లేదా? ఆ చూపుకున్న లక్షణం. అందుకే చంద్రదృష్టి అంటే అర్థం ఏంటి? చంద్రుడిలా నువ్వు వెన్నెల్లా చల్లగా అందరినీ చూస్తావు. సూర్యుడిలాగా సూర్యుడు కొందరికే వెలుగునిస్తాను, కొందరికి వెలుగునివ్వను అంటాడండి. పొద్దుట్రాగానే పాపాత్ములందరూ పారిపోండి, పుణ్యాత్ములు రండి వాళ్ళకి వెలుగునిచ్చేదని అనౌన్స్ చేస్తున్నాడు సూర్యుడు. అందరి పట్ల సమదృష్టినే ప్రసరిస్తున్నాడు. అలాగే సూర్యుడు ఒక సమదృష్టి, చంద్రుడు ఒక సమదృష్టి. 2 చూపులు నీవైనప్పుడు నీకు ప్రపంచ పట్ల సమదృష్టే ఉంటుంది కదయ్యా స్వామి. మిత్ర శశి దృష్టే అనడంలో అంత గొప్ప మాట ఉన్నది ఇక్కడ.
సమదృష్టి కలవాడవు. మరి సమదృష్టి కలిగినప్పుడు ఈ విషమమైన ఈ పని ఎందుకు చేసావు? దేవతల్ని కాపాడడం, రాక్షసుల్ని శిక్షించడం అంటే అది కూడా సమదృష్టి అన్నాడు ఇక్కడ. ఇది ఎలా అవుతుందండి అంటే, సూర్యుడు వచ్చినప్పుడు కలువలు ముడుచుకుపోతాయి, పద్మాలు వికసిస్తాయి. చంద్రుడు వచ్చినప్పుడు పద్మాలు ముడుచుకుపోయి కలువలు విచ్చుకుంటాయి. అప్పుడు ఆ చూపుల్లో తేడా ఉందా లేదా? చెప్పండి, తేడా ఉందా? చెప్పలేకపోతున్నారు మీరు. ఇక్కడ తేడా కలువకి పద్మానికి ఉంది, కానీ సూర్యుడికి లేదు ఇక్కడ, చంద్రుడికి లేదు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఆ సూర్యప్రతాపానికి అవి ఉండలేవు, ఈ చంద్రకిరణాలకి ఇవి ఉండలేవు. అలాగే సమదృష్టి అంటే ఉపాధి బట్టి దేన్ని ఎలా చూడాలో అలా చూడడమే సమదృష్టి. ఇది తెలుసుకోవాలి. సమదృష్టి అంటే అందరిని ఒకలా చూడడం కాదు. ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, ఒక బాస్ ఉంటాడు, సమదృష్టితో చూస్తానని చెప్పి ఎగ్జిక్యూటివ్కి ప్యూనికి ఒకటే జీతం ఇస్తాడండి. ఇక్కడ ఇస్తే సమదృష్టి అవుతుందా? గోల గోల అయిపోతుంది ఇక్కడ. సమదృష్టి కాదు. సమదృష్టి ఏంటంటే ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారికి సకాలానికి అందించేటట్టు చేయడమే సమదృష్టి. ఇది తెలుసుకోవాలి. ఈశ్వర దృష్టి ఎప్పుడు సమదృష్టే. ఎవరి కర్మకు తగ్గ ఫలం వారికి ఇస్తాడు. అద్దంలో సూర్యకాంతి పడగానే తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది, రాతిపై పడగానే రిఫ్లెక్షన్ రాదు. సమదృష్టి లేదంటారా మీరు? అద్దాన్నేమో చక్కగా చూస్తావా తిరిగి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు, రాతిని సరిగ్గా చూడవా దాని రిఫ్లెక్షన్ లేదు కదా అంటే, రాతి లాంటి వాడు రాక్షసుడు అయితే అద్దం లాంటి వాడు దేవత, సూర్యుడు లాంటి వాడు విష్ణువు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఆయన అంతే, పైగా ఆయన ఈశ్వరుడు కదయ్యా బాబు. ఇంకా లోపలికి వెళితే ఇక్కడ చండీ సప్తశతి చెప్పుకున్నాం ఒకప్పుడు, అందులో వ్యాఖ్యానిస్తాడు సమదృష్టి గురించి. అమ్మవారైనా శివుడే విష్ణువైనా ఒకటే మనకి. అందులో అంటాడు, రాక్షసుల్ని శిక్షించేవు అంటే నీ రాక్షసులు కూడా నీ బిడ్డలే కదా తల్లి, వాళ్ళని శిక్షించి ఖండించేవి ఎందుకంటే దయ వల్ల అన్నాడు ఇక్కడ. దేవతల మీద కూడా అప్పుడు దయ్యే, రాక్షసుల మీద కూడా దయ్యే. లేకపోతే వీళ్ళు చేసిన పాపాలకి చచ్చిన నరకాల్లో పడతారు, దుఃఖం పడతారు. అరే వీళ్ళు దుఃఖపడకూడదని చెప్పి యుద్ధం నెపంతో వాళ్ళ కంటికి కనబడి తన చేత్తో కనబడుతున్న ఆయుధంతో కొట్టడం వల్ల అమ్మ చెయ్యి తాకిన ఆయుధాలు తాకి వాళ్ళు పవిత్రులైపోయారు. అమ్మను చూస్తూ చచ్చి స్వర్గాన్ని అలంకరించారు, వాళ్ళకి సద్గతినిచ్చేరు తల్లి అన్నారు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, అంటే చస్తే కానీ బాగుపడరు అని రాక్షసుని చంపి బాగు చేసింది, వీళ్ళు బ్రతికితే వీళ్ళు బాగుంటారు, వీళ్ళ వల్ల అందరూ బాగుంటారు, దేవతలు రక్షించింది. ఇప్పుడు తెలిసింది కదా. అదే పని విష్ణువుది కూడా ఇక్కడ. సమదృష్టి అంటే ఇది అర్థం. చూసారు, ఒక్క శ్లోకం చదివితే విష్ణువు ఎంత కనబడుతున్నాడో మనకి. ఆయన కనబడడం కాదు, ఆయన అవతారాలే కనబడుతున్నాయి, వరుస పెట్టి ఒక్కొక్కటి కనిపిస్తున్నాయంటే శంకరుల విష్ణు దర్శనం ఎంత బాగుందో. ఉద్ధృత నగభిధనుజ ధనజ కులామిత్ర మిత్ర శశి దృష్టే చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే యనచంద్రులు అంటారు అన్నమాచార్యులు వారు. ఆ యనచంద్ర నేత్రములతో చూస్తున్నాడు ఇక్కడ. అంటే విష్ణువు అనగానే అది సామాన్యమైన శరీరం కాదు, విశ్వ విగ్రహుడు. ఆయన ఒక విరాట్ రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు మనకు ఒక్కసారి ఇక్కడ. ఆ విరాట్ రూపం చూసినప్పుడే సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నాయని కానీ మిగిలిన విరాట్ పురుష రూపాన్ని గ్రహించవచ్చు. దీన్ని ఉపలక్షక న్యాయం అంటారు శాస్త్రంలో. అంటే ఒక ప్రధాన విషయం చెప్పగానే మిగిలిన విషయం అంతా పట్టుకోగలగడం ఉపలక్షక న్యాయం. కానీ సూర్యచంద్రుడు నేత్రములను కానీ విరాట్ పురుష అని సంబోధించినట్టు ఇక్కడ అర్థం. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. ఇక్కడ చెప్పేటప్పుడు ప్రభవతి భవతి దృష్టే, ఇది వాక్యం. ప్రభవతి అంటే సర్వసమర్థుడువైన నీయందు దృష్టి కలిగితే, సర్వసమర్థుడవైన నిన్ను తెలుసుకోగలిగితే అని అర్థం. ప్రభవతి అని సప్తమి భక్తి ఇక్కడ. అంటే సర్వసమర్థుడవైన నీయందు దృష్టి కలిగినట్లయితే, అంటే నిన్ను చూడగలిగితే అనర్థం. చూడగలిగితే అర్థం ఏంటండి? విష్ణువును చూచుట అంటే విష్ణువు గురించి తెలుసుకొనుట, చూచుట అంటే ఆశ్రయించుట. ఏమండి ఏదో మీ దృష్టి మీదే కానీ నా వైపు చూపు చూడరా అంటే అర్థం. అంటే నన్ను పట్టించుకుంటే అని అర్థం ఇక్కడ. అలా మనం విష్ణువుని చూడడం అంటే అర్థం ఏమిటి? విష్ణువు గురించి చింతన చేయుట, విష్ణువు గురించి ఆలోచించుట, విష్ణువు యందే దృష్టి పెట్టుట అంటే ఏకాగ్రముగా ఉండుట, అంకితముగుట, భక్తి కలిగి ఉండుట. ఎన్ని అర్థములు దృష్టి అనే మాటలో ఉన్నాయండి ఇక్కడ. అందుకే దృష్టే తర్వాత దృష్టే తీసుకొచ్చారు. మిత్ర శశి దృష్టే భవతి. ఎక్కడ? ప్రభవతి. సర్వసమర్థుడు. ప్రభు అంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడవైన నీయందు దృష్టి ఏర్పడితే నిన్ను తెలుసుకుంటే, అంటే పరమాత్మని యొక్క జ్ఞానం ఏర్పడితే, పరమాత్మ అంటే ఏమిటో తెలిస్తే, అలాగే పరమాత్మ యందు నువ్వు ఏకాగ్రముగా బుద్ధి నిలిపితే. దృష్టి ప్రవచనం మీద ఉందా? చూపిటే ఉందా అంటే అర్థం ఏమిటి? ఇంకేం ఆలోచించకుండా ఇదే వింటున్నారా అని అర్థం ఇక్కడ, అంతే కదా. అలాగే మరొక ఆలోచన లేకుండా పరమాత్మ యందు ఏకాగ్రముగా బుద్ధి నిలిపితే ఇదొక అర్థము.
ఆయన గురించి తెలుసుకుంటే, చూచుట అంటే తెలుసుకొనుట, పరమాత్మ గురించి సంపూర్ణంగా తెలుసుకొనుట, పరమాత్మ యందు మాత్రమే దృష్టి నిలుపుట, ఈ రెండూ చేస్తే భవతిరస్కార నభవతి కిం, అది వాక్యం. భవతిరస్కార నభవతి కిం. భవం అంటే సంసారం, సంసారం యొక్క తిరస్కారం అంటే సంసారాన్ని తీసిపడేయడం అనేది జరగదా ఏమిటి అన్నాడు ఇక్కడ. మరొక్కసారి వాక్యం చెప్తున్నాను. పరమేశ్వరుడివైన నీ యందు దృష్టి కలిగితే సంసారం తొలగిపోదా ఏమిటి, ఇది దీని యొక్క వాక్యం అండి. వాక్యం అది ఎంత అందంగా చెప్పాడు. అంటే తొలగిపోదా ఏమిటి అని చెప్పడం అర్థం ఏంటి, తొలగి తీరుతుంది అని అర్థం ఇక్కడ. తొలగిపోదా ఏమిటి, ఇది పోదా ఏమిటి అంటే అంత సులభంగా సంసారం పోతుంది. ఎప్పుడు నీ యందు దృష్టి ఏర్పడితే, ముందు చెప్పినట్లుగా సముద్ర దృష్టి జలదృష్టి ఏర్పడితే అలదృష్టి పోతుంది, ఈశ్వర దృష్టి ఏర్పడితే ప్రపంచ దృష్టి పోతుంది, సంసారం తొలగిపోతుంది. పరమాత్మ దృష్టి ఏర్పడితే సంసారం తొలగిపోతుందండి. అంటే బ్రహ్మసత్యం అని తెలిస్తే జగన్మిథ్యార్థమవుతుంది. ఊరికనే జగన్మిథ్యా మిథ్యా మిథ్యా అంటే నువ్వో మిథ్య అంటాడు. బ్రహ్మము సత్యమని అనుభవం రావాలి. అది ఎవరికి నీ యందు దృష్టి ఉంటుందో అనే మాటలో ఎన్ని అర్థాలు చెప్పాడంటే, నీ యందు దృష్టి ఉండుట అంటే ఏకాగ్రమైన భక్తి ఉండుట, నీ యందు దృష్టి ఉండుట అంటే నీ గురించి పరిపూర్ణంగా గురుముఖత శ్రవణ మననల ద్వారా తెలుసుకొనుట. ఈశ్వర జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఏర్పడుటే దృష్టి, పరమాత్మయందు మాత్రమే నీ మనోబుద్ధిని నిలబడుట దృష్టి. రెండు మాటలు దృష్టి అనే శబ్దాన్ని వాడాడు. అంటే అఖండమైన భక్తి, సంపూర్ణమైన జ్ఞానం, ఈ రెండు ఏర్పడితే సంసారము తనంత తాను తొలగిపోతుంది. భవ తిరస్కార అంటే అర్థం ఏంటో మరింత అర్థం ఏంటి చెప్పాలి. తాడును చూసి పాము అనుకున్నాం, తాడును చూసి పాము అనుకున్నాం. తాడు అనే దృష్టి ఏర్పడితే పాము పోదా ఏమిటి చెప్పండి. నేను చెప్పిన మాటలు విష్ణువు గురించి చెప్తే అర్థం కదా, కానీ పాము తాడు చెప్తే అర్థం కదా. తాడు అనే దృష్టి ఏర్పడితే పాము పోదా ఏమిటి ఈ అన్నట్టే అన్నాడు ఇక్కడ. భగవద్దృష్టి ఏర్పడితే ప్రపంచం సంసారం పోదా ఏమిటి అన్నాడు ఇక్కడ. చెప్పడంలో తీరది. అంటే ఎవడో నువ్వు తాడును చూసి భయపడుతున్నంతసేపు వణికిపోతున్న చెమటలు పడుతున్న ఎవడో వచ్చి దీపం వేశాడు, అమ్మయ్యా తాడేనండి పాము పోయింది అన్నాడంటే వీడికి ఇంకా అజ్ఞానం ఉందని అర్థం. ఇక్కడ పాము పోయిందా, పాము లేనే లేదు, పాము అనే భ్రాంతి పోయింది. ఇక్కడ భ్రాంతి పోవడమే తిరస్కారం. ఇక్కడ పాము అనే భయం లేదు, తిరస్కారమే ఏర్పడింది. అందుకే ఇదివరకు పాము అని దగ్గరికి వెళ్ళడానికి భయపడాడు, ఓ ఇదేనా అని చేతి ఇప్పుడు అంటున్నాడు. ఎందుకంటే పాము మీద తిరస్కారం ఏర్పడింది వాడు. ఇక్కడ భవ తిరస్కారం అలాంటిది ఇక్కడ. అందుకే భవతిరస్కార నా భవతి కిం, ఇది వాక్యం ఇక్కడ. అంటే వాడికి సంసారం పట్ల తిరస్కారం కలగదా ఏమిటి, ఎవడికి నీ యందు దృష్టి ఉన్న వాడికి ప్రపంచం పట్టదు. ఒక మాటలో ప్రపంచం పట్టదు కదా, ప్రపంచం లేదు వాడికి, పరమాత్మ తప్ప మరొకటి లేదు. అంతా పరమాత్మ కనబడుతున్నప్పుడు దేని నుంచి విముక్తి కావాలి? ఇప్పుడు అంతా ఆయనే, వాడికి మోక్షం అనే మాట కూడా లేదు ఆ స్థితి. అందుకే అంత అందమైన మాట చెప్పాడు. అందుకే పర్వతాన్ని ఉద్ధరించిన వాడా, ఇంద్రుడికి సోదరుడైన వాడా, రాక్షసులకు శత్రువైన వాడా, సూర్యచంద్రుడి దృష్టిగా కలిగిన వాడా, నీ యందు దృష్టి ఏర్పడితే సంసారం తొలగిపోదా ఏమిటి, ఇది దీని యొక్క భావం అండి. ఇక్కడ ఎంత అందంగా చెప్పాడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మొదటిదే తీసుకొచ్చాడు. తారయ సంసార సాగరత భవభయ ఖేదచ్చిదే వందే, అదే మాట కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడ. అంటే తొలగవలసింది సంసార భ్రాంతి, అది తొలగితే కానీ ముక్తి లేదు లేదు లేదు. కనుక సంసారం అజ్ఞానం వల్ల ఏర్పడింది, అజ్ఞానం తొలగే జ్ఞానం వల్ల, జ్ఞానం పేరు దృష్టి. కనుక నీయందు దృష్టి అంటే పరమాత్మ జ్ఞానం ఏర్పడితే సంసారం సత్యమనే అజ్ఞానం తొలగిపోదా ఏమిటి, ఇది చెప్పారు. ఇంత అందమైన పద్యం కనుక. ఇంకోటి, నీ అనుగ్రహం ఉంటే కానీ సంసారం తొలగదు, అజ్ఞానం తొలగదు, అది చెప్పడం. అందుకే ఈశ్వరాశ్రయం లేని వాడికి అజ్ఞానం తొలగదు. అందుకే పరమార్థ సత్యం ఉన్నప్పటికీ అది తెలియాలంటే నిన్ను ఆశ్రయించాలి. ఎందుకంటే నువ్వు సర్వజ్ఞుడివి, నీ అనుగ్రహం వలన జరుగుతుంది. అది సత్యభేదాపకమే. తర్వాత ఇది పెట్టాలన్న ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆశ్రయిస్తే కానీ అజ్ఞానం తొలగదు. ఎన్ని కబుర్లు చెప్పండి, ఎన్ని మాట్లాడినా వాడు పండితుడైతే మరింత చర్చించి అహంకారం పెంచుకోవడానికి పనికొస్తుంది తప్ప అనుభవానికి పనికిరాదు. అనుభవానికి ఈశ్వరాశ్రయమే ఆధారం. అందుకే భక్త్యా త్వనన్యయా శక్ష్యహమేవం విధోర్జున. ఈశ్వరాశ్రయ భక్తిలో ఆయన నామస్మరణ, ఆయన లీలాస్మరణ, అనుచింతన, తదేకమైన ప్రేమ, ఇవన్నీ అవసరం. అందుకే దాన్ని 6 శ్లోకాలు ఆయన పెట్టేశాడు ఇక్కడ. ఇంత దివ్యమైన శ్లోకంతో ధీమాను వ్యక్తం చేశాడు. నీ మీద దృష్టి ఉంటే సంసార తిరస్కారం కలగదా ఏమిటంటే అంత ధీమా ఇచ్చాడు చూడండి. భగవంతుని పట్టుకున్నాను కానీ ముక్తి వస్తుందా, అజ్ఞానం తొలగుతుంది ఏమో అనడానికి లేదు ఇక్కడ.
ధీమా ఉండాలి. ఆ ధీమావే కిం నభవతి తిరస్కార అని చెప్పడంలో అద్భుతమైన మాట. చదువుకుందాం మరొక్కసారి. ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార. ఇందులో చూపించిన అలంకారాన్ని ఛేకానుప్రాస అంటారు. ఛేకానుప్రాస అంటే చివరక్షరములు తర్వాత దాన్ని మొదలక్షరములు కూడా రచించేది ఛేకానుప్రాస అలంకారం అంటారు. దాన్ని చూపించారు ఇక్కడ. స్వస్తి.